నమస్తే. చెప్పండి. అదే అదే గురువుగారు నేను అడుగుతాను కదా మా పాపదని. అంటే దేని గురించి అడిగారో గుర్తులేదు. ఇంతకుముందు ఫోన్ చేసినట్టు మాత్రం నెంబర్ వచ్చింది. చెప్పండి. అవును గురువుగారు చేశాను నేను. అమ్మాయిది 16/7/2004 సాయంత్రం 8 గంటలకు గురువుగారు డేట్ ఆఫ్ బర్త్. ఏం అడుగుదాం అనుకుంటున్నారు అమ్మాయి గురించి? అదే మీరు చెప్పారు గురువుగారు ప్రేమ అది ఇది అంటదని. అవును. పాప నిన్న ఇంట్లో చెప్పింది గురువుగారు ఇట్లాగా. అది ఎట్లా గురువుగారు తను ఎట్లా చేయాలి? డీటెయిల్స్ ఒకసారి చెప్పండి మళ్ళీ. 16/7/2004 గురువుగారు సాయంత్రం 8 గంటలకి. 16/7/2004 సాయంత్రం ఎంతమ్మా? 7:30 8 మధ్యలో గురువుగారు ఒంగోలులో. డోరిస్ 16/7/2004 7:30 PM ఒంగోలు. సరే, ఇప్పుడు నడుస్తున్న మహాదశ అవి చూద్దాము. శాటర్న్ లో కేతు నడుస్తున్నాడు ప్రస్తుతం 2026 జూలై వరకు. కేతు ఎక్కడ ఉన్నాడు? శాటర్న్ లో. శాటర్న్ వచ్చేసి పునర్వసు నక్షత్రం, కేతు వచ్చేసి వీనస్ రోహిణి, కేతు స్వాతి, రాహు భరణి. శాటర్న్ లో కేతువు టోనీ అయిపోయిన తర్వాత వీనస్ వస్తాడు. వీనస్ కొంతకాలం ఆపండి అమ్మా, కొంతకాలం ఆపి ప్రయత్నం చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక 2 years, నీ పెళ్లికి ఇంకా 2 years టైం ఉంది, ఇప్పుడే కాదు అన్న టైపు ఆపండి. ఆ లోపల మీకు విషయం తెలిసిపోతుంది. ఇష్టపడిన అబ్బాయిని చేస్తే మంచిదేనా కాదా అమ్మాయి లైఫ్ లో ఎప్పటికైనా? ఏంటమ్మా ఇష్టపడ్డ అమ్మాయినా? అబ్బాయినా? అబ్బాయి ఒకసారి చూడాలి. అబ్బాయి జాతకం కూడా చూస్తే గానీ అర్థం కాదు మనకి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే 7. అమ్మా ఇట్లా లైవ్ లో కాదు, సపరేట్ గా మీరు. అయితే గురుగారు ఒక చిన్న సందేహం, మన అమ్మాయి జాతకంలో ఉందా లేదా అబ్బాయి చేసుకునేది? అమ్మాయి జాతకంలో పంచమాధిపతి వీనస్ వచ్చేసి రోహిణి నక్షత్రంలో ఉన్నాడు అంటే కనిపిస్తుందమ్మా, చేసుకునేది కనిపిస్తుంది. మరి కానీ అంత ఈజీ కాదు. కొంచెం గొడవలు, కొంచెం కొన్ని ఇబ్బందులు అట్లా ఉంటాయి. అవన్నీ మరి మీ తరఫున వస్తాయా, అబ్బాయి వాళ్ళ తరఫున వస్తాయా, పెళ్లికి ముందు వస్తాయా, పెళ్లి తర్వాత వస్తాయా, ఇవన్నీ మనం చూడాలి. మీరు అన్నట్టుగా అమ్మాయి జన్మ కుండలు కూడా అమ్మాయితో మ్యాచ్ చేసి చూడాలి. ఇంకేమైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయమ్మా. సరే గురువు.